హే ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఓపీటీ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలో అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. అసలు ఎట్లా చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. చాలా ఫాస్ట్గా వెళ్తా, 21 స్టెప్స్ ఉంటాయి. ఈ స్లైడ్స్ కానీ ఇవి ఏమన్నా కావాలి అనుకుంటే వీ విల్ ప్రొవైడ్ యాజ్ ఎ గైడెన్స్. కాకపోతే ఎప్పుడైనా యూఎస్ఏఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకొని చేయాలి. సో మనం ఈ ఈ దానిలోకి వెళ్ళిపోతే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇనిషియల్ వాళ్ళు అయితే క్రియేట్ అకౌంట్ చేయండి. ఓపీటీ అప్లై చేసి స్టెమ్ ఓపీటీ వాళ్ళు పోతున్నారు అంటే డెఫినెట్గా మీరు ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ ఉన్న అకౌంట్ డీటెయిల్స్తోని సైన్ ఇన్ అయితే సరిపోతుంది. లెట్స్ గో వెరీ క్విక్. ఫస్ట్ స్టెప్లో మనకు ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ అవుతాం, లేకపోతే క్రియేట్ చేసుకుంటాము. ఈ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి వస్తుంది. డెఫినెట్గా జీమెయిల్ అడ్రస్ ఇవ్వండి. యూనివర్సిటీ ఐ వుడెంట్ రికమెండ్, బికాస్ ఎప్పటికైనా మన దగ్గరనే ఉంటుంది. యూనివర్సిటీది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి బెస్ట్ టు గివ్ యువర్ అడ్రస్. దెన్ ఇక్కడ ఈ ఇమేజ్ రాలేదు, సో లాగిన్ టు యుఎస్సిఐఎస్ సర్వీస్ కింద ఈ బ్లాంక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్ హైలైట్ ఉంది, ఫైల్ ఏ ఫామ్ ఆన్లైన్ ఉంది కదా, దాంట్లో అది క్లిక్ చేస్తే మనకు వెంటనే ఈ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ క్లిక్ చేసుకుంటే I-765 డైరెక్ట్ ఇది క్లిక్ చేసేసుకోవాలి, ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ. దెన్ ఈ I-765 ప్రొసీడ్ కొట్టాలి. కొట్టగానే ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏనా, బీనా, సినా సెలెక్ట్ చేసుకోవాలి. బి ఈజ్ ఫర్ ఓపీటీ, సి ఈజ్ ఫర్ ఎక్స్టెన్షన్. రైట్. దాని వెంటనే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అప్లయింగ్. మనకి ఇనిషియల్ ఓపీటీ అయితే ఇనిషియల్ ఓపీటీ, ఒకవేళ కార్డ్ లాస్ట్ అయింది, మనకి స్టోలెన్ అయింది, డ్యామేజ్ అయింది, ఎక్కడో మర్చిపోయినాము, అది అప్లై చేస్తే దాని బేసిక్ మీద మనకు ఆప్షన్స్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. రెన్యువల్ ఈజ్ ఆబ్వియస్లీ ఫర్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్. హ్యావ్ యు ఎవర్ ఫిల్డ్ ఫామ్ ఆఫ్ I-765? ఓపీటీ అప్లై చేసిన వాళ్ళు ఎస్, కొత్తగా అప్లై చేసే వాళ్ళు నో, ఎందుకంటే ఎప్పుడు చేయలే కాబట్టి ఫస్ట్ టైం. అండ్ ఎవరైనా అసిస్ట్ చేస్తుర్రా నిన్ను ఫిల్ చేయడానికి అంటే నో. ఒకవేళ లీగల్ రిప్రజెంటేటివ్ ఉండి అసిస్ట్ చేస్తే ఎస్. అండ్ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా పాస్పోర్ట్లో ఎట్లుందో అట్లనే, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నీకు ఎప్పుడన్నా వేరే నేమ్తో యూజ్ చేసినావా లేదా, నిన్ను ఎట్లా కాంటాక్ట్ చేయాలి, నీ టెలిఫోన్ నెంబరు, నీ ఈమెయిల్ అడ్రస్ చెప్పినట్టు జీమెయిల్ అడ్రస్ ఇవ్వండి. కరెంట్ మెయిలింగ్ అడ్రస్, మనకి కరెక్ట్ టైంకి ఓపీటీ కార్డ్ ఆర్ స్టెమ్ ఓపీటీ కార్డ్ రావాలి అంటే పర్ఫెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే, యూఎస్ మెయిలింగ్ అడ్రస్ ఇస్తే దానికి డెలివరీ అవుతుంది. దెన్ యుఎస్సిఐఎస్ విల్ వెరిఫై. ఒకసారి అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత యూజువల్గా ఇది మనకి యూఎస్పిఎస్ నుంచి వస్తుంది కాబట్టి యూఎస్పిఎస్లో ఏదైతే రికమెండెడ్ అడ్రస్ ఉందో అది మనకు చూపిస్తుంది. ఎప్పుడైనా రికమెండెడ్ అడ్రస్ పెట్టుకుంటే మనకి ఎక్కడికి జంప్ కాకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్లోనే ఉంటుంది, జెండరు, మ్యారిటల్ స్టేటస్ ఇన్ఫర్మేషను ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. దెన్ కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్, అగైన్ పాస్పోర్ట్. ఈ I-94 లాగిన్ అయిపోయి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో I-94 లాగిన్ అయ్యి ట్రావెల్ హిస్టరీ పక్కకు పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తాము. పాస్పోర్ట్ ఎప్పుడన్నా రెన్యూ అయిందా, రెన్యూ అయినప్పుడు ఆ పాస్పోర్ట్ నెంబరు, ప్రీవియస్ పాస్పోర్ట్ నెంబర్, ఆ డీటెయిల్స్, ఎక్స్పైరేషన్ డేట్స్, ఇవన్నీ మనం డైరెక్ట్ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. దెన్ ఈఏడి కార్డు, స్టెమ్ ఓపీటీ అప్లై చేసే వాళ్ళకి ఈఏడి కార్డు ఏదైతే నెంబర్ ఉందో అది ఎంటర్ చేస్తాము. జస్ట్ ఓపీటీ అప్లై చేసే వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఏలియన్ నెంబర్ అంటాము. ఫస్ట్ అప్లై చేసే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కావాలి కాబట్టి ఎస్ కొడతాము. ఓపీటీ ఎక్స్టెన్షన్ చేసే వాళ్ళు నో కొడతారు. రైట్. ఫోటో అప్లోడ్ చేయండి, ఆల్వేస్ 2x2 ఉంటుంది. మనము మీ నార్మల్ ఫోటో ఉన్న ఆన్లైన్లో చాలా ఉంటాయి కాబట్టి కన్వర్షన్, క్లియర్ ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ దాని రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ I-94 అరైవల్, డిపార్చర్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా ప్రొవైడ్ చేయండి. వాట్ ఎవర్ ఇస్ ద డాక్యుమెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. దెన్ అప్లోడ్ ద డాక్యుమెంట్ యాజ్ రిక్వైర్డ్, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఐడి, ఏవైతే ఉన్నాయో మనకి ఓపీటీ కార్డు ఉంటే ఓపీటీ కార్డు, లైసెన్స్ ఉంటే లైసెన్స్, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇదేముంది, ఇఫ్ యూ హ్యాడ్ ఎ సిపిటీ ఆర్ ఓపీటీ బిఫోర్, అవి అప్లోడ్ చేయడం. మనం ఎవ్రీ స్టెప్ పోతున్నప్పుడు అది
క్రిస్టల్ క్లియర్గా మనకు అడుగుతుంది ఏంది అని. అన్ని డాక్యుమెంట్స్ పక్కన పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. దెన్ ఇక్కడ I-20 సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంది కదా, కొత్త I-20 DS160 ISO నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అప్డేటెడ్ I-20ని ఇక్కడ డ్రాప్ చేస్తాము. అడిషనల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి. చెక్ యువర్ అప్లికేషన్ అండ్ ఫిక్స్ ఆల్ అలర్ట్స్. ఒకవేళ అలర్ట్ ఏమన్నా వస్తే ఇక్కడ ఫైలింగ్ ఫీ 410 అని ఉంది, బట్ ఈ స్క్రీన్ షాట్ పాతది. ఇప్పుడు 5 సంథింగ్ అయింది కదా చేంజ్. అది దెర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ అబౌట్ యూ అండ్ వేర్ యు ఆర్ బోర్న్. ఇది ఎడిట్ మై రెస్పాన్సెస్ పోయి అప్లై చేయండి. అన్నీ కరెక్ట్ ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. మేక్ ష్యూర్ దిస్ షోస్ కరెక్ట్ ఫీ ఫర్ ద OPT application. You will be able to pay ACH withdrawal, అది ఆన్లైన్ అకౌంట్. సో సేవ్ PDF ఆఫ్ యువర్ అప్లికేషన్ బై క్లికింగ్ హియర్. వ్యూ డ్రాఫ్ట్ కొట్టి చేసేసాను, సరిపోతుంది. దెన్ ఆఫ్టర్ యూ రిసీవ్ యువర్ OPT I-20 ఫ్రమ్ ISO, లాగ్ బ్యాక్ ఇన్ టు ఫినిష్ యువర్ అప్లికేషన్. ఇక్కడ కన్ఫర్మ్ ద స్టేట్మెంట్, ఫుల్ లీగల్ నేమ్, ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి ఫుల్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తే సరిపోతుంది. దెన్ మేక్ యువర్ పేమెంట్ పే అండ్ సబ్మిట్ కొడితే ఇది వేరే స్క్రీన్లోకి తీసుకుపోతుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ స్లైడ్లో యువర్ OPT అప్లికేషన్ ఈ సబ్మిటెడ్. మనం ఈ I-765 అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్లోకి పోతే మన ఫైల్ ఇక్కడ సబ్మిట్ చేసింది కనిపిస్తుంది. దీన్ని పెట్టేయచ్చు. అండ్ అగైన్ దిస్ రిఫరెన్సెస్ డెఫినెట్గా information from USCIS, all the references that I mentioned before, and some university websites. Hope this helps. Any questions? You can always ping or comment. ఈ స్లైడ్స్ పంపిస్తారు కాబట్టి వర్డ్ టు వర్డ్ చదవకుండా క్విక్గా పెట్టేయచ్చు. సో 21 స్టెప్స్ ఈజీ. మనకి ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మనకి పెట్టేసుకుంటే సరిపోతుంది. గుడ్ లక్.